హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మధ్యాహ్నం లంచ్ టైం కాబట్టి మేము మా ఇంట్లో మరి బంగారైస్ చేసుకున్నాము. బంగారైస్ చేసుకునే పదార్థాలు పచ్చిమిర్చి తరుక్కోవాలి. అలాగే టమోటా తరుక్కోవాలి. ఉల్లిగడ్డ కోసుకోవాలి. ఇవన్నీ కోసుకొని మరి ఒక కుక్కర్లో మేము ఇవన్నీ తాలింపు వేసుకొని చూడండి. తాలింపుకు ఆయిల్ వేసుకోవాలి తగినంత. అలాగే తగినంత ఆయిల్ పోసుకొని మరి అందులోకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తాలింపులోకి జీలకర్ర ఆవాలు వేసుకొని అలాగే మరి తగినంత కూడా మనము అందులోకి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఆయిల్ కాగినాక వాటిలో మనం కోసుకుని తిరుక్కున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమోటా ఇవన్నీ కోసుకున్నాం కదా. చూడండి, ఉల్లిగడ్డ వేసినాము. ఉల్లిగడ్డ వేసుకోవాలి అందులోకి. అలాగే ఉల్లిగడ్డ వేసుకొని మరి అలాగే పచ్చిమిర్చి వేసుకొని చూడండి, తరుగుని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకున్నాము. పచ్చిమిర్చి వేసుకున్నాము. అలాగే గెంటి తీసుకొని హస్తం తీసుకొని తిప్పుకోవాలి. ఎందుకంటే అవన్నీ కలుచుకోవాలి కదా, బాగా కలుచుకోవాలంటే తిప్పుకోవాలి. అలాగే మరి టమోటా కూడా అందులోకి వేసుకోవాలి. టమోటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఈ ఆయిల్లో బాగా తరువాతలో బాగా మగ్గించాలి, కలుచుకోవాలి. కలుచుకుంటే మనం బాగా తిప్పుకోవాలి. హస్తం తీసుకొని, హస్తం లేక గంట తీసుకొని తిప్పుకోవాలి. బాగా తిప్పుకున్నాం చూడండి. మరి తరువాత కాయిన వెంటనే మరి అందులోకి మరి ఎన్ని బియ్యం అయితే పోసుకున్నామో, మేమైతే 2 గ్లాసులు బియ్యం పోసుకున్నాము. మరి 2 గ్లాసులు బియ్యం అయితే అట్లా 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. చూడండి, 4 గ్లాసులు వాటర్ పోసినాము. 4 గ్లాసులు వాటర్ పోసుకొని నాలుగు గ్లాసులు వాటర్ పోస్తున్నాను. చూడండి, విసురు బాగా అయిన తర్వాత అందులోకి మరి తగినంత మేము పల్లీలు కూడా వేసుకున్నాము. అలాగనే పల్లీలు కూడా వేసుకోవచ్చు. పల్లీలు కూడా వేసినాను. కొన్ని పల్లీలు వేసుకున్నాము. అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు వేసుకుని తగినంత ఉప్పు వేసుకున్నాము. తగినంత మనము అందులోకి రైస్ వేసుకోవాలి. రైస్ బాగా నానబెట్టిన రైస్ అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని
అందులో వేసుకోవాలి. బాగా వేసుకున్న తర్వాత మనము ఒక హస్తం తీసుకొని తిప్పుకోవాలి, గంటెతో బాగా తిప్పుకోవాలి. ఎందుకంటే బియ్యం బాగా కలుసుకోవాలి కదా ఆయిల్లో. అలాగే మూత కూడా పెట్టుకోవాలి. పప్పు కుక్కర్ విజిల్ వచ్చేట్లు. విజిల్ వచ్చింది చూడండి, బంగారు రైస్ రెడీ అయింది చూడండి. బంగారు రైస్ రెడీ అయింది. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీరు కూడా ఇలాగ చేసుకోండి బంగారు రైస్. ఇందులోకి మేము చట్నీ కూడా తయారు చేసుకున్నాము, అది పెట్టలేదు దీంట్లో. చూడండి, నచ్చితే మీరు కూడా ఇలాగ చేసుకోండి ప్లీజ్. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.